హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో అగ్నివీర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క ఛానల్ అనేది వెల్కమ్ చెప్తా ఉంది. టెక్నికల్ సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, మనం అసలు ఎంతవరకు చదవాలి, ఏమేమి చదవాలి, ఎంత చదవాలి అనేసి ప్రతి ఒక్కటి కూడా సిలబస్ ఓరియంటెడ్గా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఒక ప్లాన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో అగ్నివీర్ ఎవరైతే సెలెక్ట్ అవ్వాలనుకుంటారో మా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. ఓకే, రైట్. సో చూద్దామండి. సో సిలబస్ ఒకసారి చూస్తే సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది, అసలు సబ్జెక్ట్ చూస్తే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్. సో 10 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ వచ్చేసి 10 క్వశ్చన్స్, అంటే 5 and 5 ఇస్తారు ఇక్కడ. సో మ్యాథ్స్కి సంబంధించి 15 క్వశ్చన్లు, ఫిజిక్స్ 15 క్వశ్చన్లు, కెమిస్ట్రీ 10 క్వశ్చన్లు, ఓవరాల్గా 50 క్వశ్చన్లు. సో ఓవరాల్గా 50 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అగ్నివీర్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో అసలు సిలబస్ ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుంటే మనం సగం మంది క్వాలిఫై అయిపోయినట్టే. చాలామంది ఒక మిస్టేక్, సిలబస్ ఏంటో తెలియకుండా సో ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర ఏదో చెప్పేసి నేర్చుకున్నామని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలబస్ అనేది ఏంటి, అసలు సిలబస్ అనేది తెలుసుకున్నాకనే మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లో ఒకటి ఏముందో ఒకసారి చూడండి. సో జనరల్ నాలెడ్జ్ అండి. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 4 టైప్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే రీజనల్ అండ్ హిస్టారికల్. సో ప్రతి ఒక్కటి ఫోర్ పార్ట్స్గా ఇక్కడ విడిచి జనరల్ టాపిక్స్ వచ్చేసి అబ్జర్వేషన్, స్పోర్ట్స్, అవార్డ్స్, ప్రైజెస్, టెక్నాలజీ అండ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా. అదేవిధంగా సివిక్స్ అండ్ గ్లోబల్. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఏం చదవాలి అంటే, సో రీసెంట్గా ఏవైనా జరిగాయా, సో డిఫెన్స్ ఓరియంటెడ్గా కానీ, లేదా మన డిఫెన్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అనే వ్యక్తి ఏవైనా దేశాలు వెళ్ళారా, లేదా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అనేది ఏదైనా దేశం వెళ్ళారా, దాని యొక్క కరెన్సీ ఏంటి, దాని యొక్క క్యాపిటల్ ఏంటి, అదేవిధంగా ఏవైనా స్పోర్ట్స్ జరిగినప్పుడు దాని యొక్క విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఇలా నెంబర్ ఆఫ్ అనేది ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా మనం చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది ప్రతి ఓరియంటెడ్గా సిలబస్ అనేది పిన్ టు పిన్ అనేది మీరు చదివే విధంగా మన యొక్క యాప్లో అయితే పొందుపరిచాం. సో కేవలం 500 రూపాయలకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, 500 రూపాయలకి. సో ప్రతి ఒక్కరూ కూడా సెలెక్ట్ అవ్వాలనే మా యొక్క ఉద్దేశం అండి. సో అందుకనే అతి తక్కువ విలువకు మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. సో మరి సార్ ఇందులో ఇంగ్లీష్ లేదు కదా, ఇందులో ఇంగ్లీష్ లేదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిలబస్ అయితే చేంజ్ చేశారు కాబట్టి పెట్టడం జరిగింది, రైట్. సో ఫిజిక్స్ చూడండి. ఇక్కడ ఫిజిక్స్ చూస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మ్యాటర్. సో మ్యాటర్కి సంబంధించి ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ స్టేట్స్ అండ్ మ్యాటర్స్, మాస్, వెయిట్, వాల్యూమ్, డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఇలా. అదేవిధంగా మెకానిక్కి సంబంధించి ఇచ్చారు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కిమిడిస్, ప్రెజర్స్, బారోమీటర్, మోషన్ ఆఫ్ వెలాసిటీ, ఇలా యాక్యులరేషన్. ప్రతి ఒక్కటి కూడా సిలబస్ అనేది మీకు ఇచ్చారు ఇక్కడ. సో ఏదైతే మనకి సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ఓరియంటెడ్గానే మీకు ప్రతి ఒక్కటి కూడా చదివే విధంగా మన యొక్క యాప్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఒకసారి. అండ్ ఎనర్జీ అండ్ వేవ్స్, ఎలిమెంటరీ ఐడియాస్ ఆఫ్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, సో హీట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, సౌండ్స్, వేవ్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం తీసుకుంటే మిర్రర్స్ అండ్ లెన్సెస్, టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిన్, స్టాటిక్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్, ఓమ్స్ లా అండ్ సింపుల్ ఎలక్ట్రికల్ అండ్ సర్క్యూట్స్ అండ్ హీటింగ్. సో ఒకసారి సిలబస్ అనేది చూడాలి, అసలు సిలబస్ ఏంటి ఉందో అక్కడ. సో సిలబస్ అనేది చూసిన తర్వాతనే ప్రతి ఒక్కరూ కూడా చదవాలండి. సో ఏదో ఒకటి చదివేయకూడదు, రైట్. సో మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆల్జీబ్రా ఇచ్చారు, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, ఎనలిటికల్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఇంటీజర్
అండ్ సర్క్యులర్స్ అండ్ డిఫరెన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, నెంబర్ సిస్టమ్స్ అండ్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. సో మెన్సురేషన్లో కూడా ఇచ్చారండి ఏరియా, వాల్యూమ్ అండ్ సర్ఫేసెస్ ఏరియా. సో మ్యాక్సిమం మీకు ఇచ్చేవన్నీ కూడా సో ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో దానిపైనే ఇచ్చాడండి, స్కూల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఓకేనా. సో ఇక్కడ మరలా అన్నాడు నెంబర్ సిస్టమ్ అండ్ ఫండమెంటల్ అండ్ అర్థమెటిక్. సో ఫండమెంటల్స్ వస్తే సరిపోతుంది. సో దానికోసం ఏదేదో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, రైట్. కెమిస్ట్రీ చూడండి, కెమిస్ట్రీ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. కెమిస్ట్రీ బేసిక్స్ ఇచ్చారండి, బేసిక్స్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, ఎలిమెంట్స్, మిక్చర్స్ అండ్ కాంపౌండ్స్ అండ్ సింబల్స్, ఫార్ములా అండ్ సింపుల్ కెమికల్ ఈక్వేషన్స్. సో లాస్ అండ్ గ్యాసెస్ సంబంధించి లా ఆఫ్ ఏ కెమికల్ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ప్రొపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో రియాక్షన్స్ అండ్ కాంపౌండ్స్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్స్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్, కార్బన్ అండ్ ఇట్స్ ఫార్మ్ అండ్ నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ అండ్ ఫిర్టిలైజేషన్. ఓకే. అటామిక్ థియరీ ఏంటి ఇచ్చారంటే ఎలిమెంటరీ ఐడియాస్ అండ్ అబౌట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ యాక్షన్, అటామిక్ ఈక్వివలెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్స్ అండ్ వెలాసిటీ. ఓకేనా. సో ఇవన్నీ కూడా సో మీకు తెలుగులోనే క్లాసులు అనేవి చెప్పడం జరిగింది, ఇంగ్లీష్ కూడా ఉన్నాయి, బోత్ లాంగ్వేజ్ కూడా క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ చూడండి. సో నచ్చితేనే క్లాసెస్ అనేది పర్చేస్ చేసుకోండి సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఒకసారి తీసుకుంటే ద సిలబస్ లిస్టెడ్ అబౌవ్ ఈజ్ నాట్ కంపారిజన్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డిజిగ్నైడ్ టు టెస్ట్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు సొసైటీ. సో మీకు ఇచ్చినటువంటి సిలబస్లోనే ఏంటి అసలు ఎక్కడి నుంచి మనం చదవాలి ఇక్కడ ఇస్తారు చూడండి. సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సో అది కూడా మా యొక్క యాప్లో ఎన్సీఆర్టీ ఉంటుంది, అదేవిధంగా సిబిఎస్ఈ కూడా ఉంటుంది. సో మీకు ఏ విధంగా చదవాలి, మీకు ఎంత కావాలనేది మాత్రమే మన యొక్క యాప్లో చెప్పాం. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సు అనేది తీసుకోండి. సో కేవలం 500 రూపాయలకే ఇస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ లైవ్ కూడా మీకు కండక్ట్ చేస్తాం అతి త్వరలో. ఓకేనా. లైవ్ కూడా ఉంటుంది మీకు మ్యాథ్స్ కానీ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్, ఈ 5 కంటెంట్లు కూడా మీకు ఫ్రీగా. సో ఫ్రీ ఎవ్రీడే ఫ్రీ లైవ్ అయితే ఉంటుందండి. సో టైము నేను ఫిక్స్ చేసినాక సో మీకు టైం అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి లైవ్లో జాయిన్ అవ్వమని. సో అదేవిధంగా ప్రజెంట్ అయితే మన దగ్గర ఎస్ఎస్సి లైవ్ అవుతుంది, ఎవ్రీడే 8 PM అయితే లైవ్ అవుతుందండి. అండ్ ఆర్ఆర్బి కూడా ఫ్రీ లైవ్ సో 11:30కి ఉంటుంది. సో వీటితో పాటుగా టైం మేనేజ్మెంట్ చేసుకుని దీనికి కూడా ఒక లైవ్ అనేది పెట్టాలి. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని కానీ ఫాలో అయితే సో మీకు ఏ విధంగా చదవాలని ప్రతి టిప్స్ కూడా నీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.